మీరు మీ ఫోన్‌తో ప్రపంచం మొత్తం చుట్టేయగలము అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గూగుల్ మ్యాప్స్‌లో ప్రతి అంగుళం, ప్రతి సందు మనకు తెలుసని మనం అనుకుంటాం. ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలున్నాయి. వాటిని చూడ్డానికి ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా పర్మిషన్ లేదు. టెక్నాలజీకి కూడా యాక్సెస్ లేదు. వాటి మ్యాప్‌లు అసలు ఉనికిలోనే లేవు. ఎందుకంటే ఆ ప్రదేశాలు కొన్ని ప్రాణాంతకమైన రహస్యాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వాలు దాచిపెడుతున్న నిజాలను కడుపులో పెట్టుకున్నాయి. కొన్ని చోట్ల అడుగు పెడితే ప్రాణాలతో కూడా తిరిగి రాలేము. ఈరోజు మనం చూడబోయేది ఒక సాధారణ టాప్ 10 లిస్ట్ కాదు. ఇది ప్రపంచం మన నుండి దాచున్న చీకటి నిజాల జాబితానే చెప్పొచ్చు. నాతో పాటు ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. స్నేక్ ఐలాండ్ ఇది బ్రెజిల్లో ఉంటుంది. దీన్నే పాముల స్వర్గం అని కూడా అంటుంటారు. ఈ అందమైన ద్వీపాన్ని చూసారా? స్వర్గంలో ఉంది కదూ. కానీ ఈ స్వర్గంలోకి వెళ్తే మీరు అడుగు పెట్టిన ప్రతి అడుగుకి ఒక పాము తగులుతుంది. అది కూడా మామూలు పాము కాదు. అది గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. దీని విషం ఎంత పవర్ఫుల్ అంటే అది మీ చర్మాన్ని కరిగించేస్తుంది. ఒక్క కాటుతో నిమిషాల్లో మనిషి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఈ ద్వీపంలో దాదాపు 4000కు పైగా ఇలాంటి పాములున్నాయి. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని శాశ్వతంగా మూసేసింది. కేవలం కొందరు సైంటిస్టులకు మాత్రమే, అది కూడా ప్రత్యేక అనుమతితో వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ ఒక లైట్ హౌస్ కీపర్ తన కుటుంబంతో ఉండేవాడు. ఒక రాత్రి వేళ పాములు వాళ్ళ ఇంటి కిటికీల నుండి లోపలికి దూరి వారిని దారుణంగా చంపేశాయని చెబుతుంటారు. ఆ తర్వాత ఈ ద్వీపం వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎవరు సాహసం చేయలేదంట. నెంబర్ 9 మన ఇండియాలోనే ఉంది. అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. అండమాన్ దీవులలో నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ద్వీపం అందంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళడం అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడమే. ఎందుకంటే ఇక్కడ నివసించేది సెంటినెల్స్ తెగ. వాళ్ళు ఎవరు? వాళ్ళు మనలాంటి మనుషులేనా? కానీ వాళ్ళు ఇప్పటికీ రాతియుగంలోనే జీవిస్తున్నారు. గత 60 సంవత్సరాలుగా వాళ్ళు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. వాళ్ళ భాష ఏంటో కూడా ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. వాళ్ళ సంస్కృతి ఏంటో కూడా తెలియదు. మనకు తెలిసింది ఒకటే, బయట నుండి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ద్వీపంలో అడుగు పెట్టాలని చూస్తే వాళ్ళు బాణాలకి బలి కావాల్సింది. 2018లో జాన్ ఎలెన్చౌ అనే ఒక అమెరికన్ మిషనరీ వాళ్ళకు మతబోధన చేద్దామని అక్కడికి వెళ్ళాడు. ఫలితం వాళ్ళు అతన్ని బాణాలతో చంపి బీచ్లో పూడ్చిపెట్టేశారు. భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్ళడానికి చట్టవిరుద్ధం చేసింది. ఇది వాళ్ళని కాపాడడానికి. వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్ చరిత్రను మార్చేసే రహస్యాలు ఇక్కడ ఉన్నాయని చెప్తుంటారు. ప్రపంచాన్ని వెళ్ళిన రాజుల గురించి, జరిగిన యుద్ధాల గురించి మనకి చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది. కానీ అసలు చరిత్ర, అసలు రాయబడిన చరిత్ర ఎక్కడుంది? బహుశా ఇక్కడేనేమో. వాటికన్ నగరం నడిబొడ్డున భూగర్భంలో దాచిన వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్. ఇది ఒక లైబ్రరీ కాదు. ఇది 85 కిలోమీటర్ల పొడవైన అల్మారాలో దాచిన కోట్లాది పత్రాల ఖజానా. గెలీలియో విచారణ పత్రాలు, ప్రపంచ చరిత్రగతిని మార్చిన ఎన్నో రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇందులో ఏముందో ఎవరికి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇక్కడికి యాక్సెస్ అత్యంత పరిమితం. కేవలం కొందరు అర్హులైన స్కాలర్స్కి మాత్రమే, అది కూడా 75 ఏళ్ళు దాటిన పత్రాలను మాత్రమే చూసేందుకు అనుమతిస్తారు. అంటే 1950ల నాటి రహస్యాలు మనకు 2025 తర్వాత తెలిసే అవకాశం ఉంది. అసలు ఏలియన్స్ గురించి, ఇతర మతాల గురించి, చరిత్రలోని చీకటి కోణాల గురించి వాటికన్లో ఏం దాచారు? ఆ రహస్యాలు బయటికి వస్తే మనం నమ్ముతున్న చరిత్ర మొత్తం తలకిందులు అవుతుందేమో చూడాలి. నెంబర్ 7 లాస్కస్ కేవ్స్, ఫ్రాన్స్. 1940లో ఫ్రాన్స్లో నలుగురు కుర్రాళ్ళు వాళ్ళ కుక్కతో ఆడుకుంటూ ఒక గుహలోకి వెళ్ళారు. లోపల వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళని నివ్వెరపరిచింది. గోడల మీద వందల కొద్ది అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. అవి ఎవరో ఈ మధ్య గీసినవి కావు. అవి 20 ఏళ్ల క్రితం మన పూర్వీకులు గీసినవి. ఈ అద్భుతాన్ని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు రావడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మనం ఊపిరి పీల్చినప్పుడు వదిలే కార్బన్ డైఆక్సైడ్, మనం తెచ్చే బ్యాక్టీరియా, అక్కడి లైట్ల వేడి, వీటన్నిటి వల్ల ఆ అద్భుతమైన పెయింటింగ్స్ పాడవడం మొదలయ్యాయి. ఫంగస్ ఇంకా బ్యాక్టీరియా పెరిగిపోయాయి. వేలేళ్ల కళను నాశనం చేస్తుండడంతో 1960లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ గుహలను ప్రజలకు శాశ్వతంగా మూసివేసింది. మన తర్వాతి తరాలు కూడా ఈ అద్భుతాన్ని కనీసం ఫోటోలనైనా చూడాలంటే మనం దూరంగా ఉండక తప్పదు.
ఇప్పుడు దీనికి ఒక కాపీని తయారు చేసి టూరిస్టులకు చూపిస్తున్నారు. కానీ అసలు గుహలోకి వెళ్ళే అదృష్టం మాత్రం ఎవరికీ లేదు. నెంబర్ 6 స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. ఇది నార్వేలో ఉంది. ఒకవేళ రేపు ప్రపంచం అంతమైపోతే, ఒక పెద్ద గ్రహశకలం ఢీకొట్టినా, అణుయుద్ధం వచ్చినా, లేదా ఏదైనా భయంకరమైన వైరస్ వ్యాపించినా మనిషి బ్రతికి బట్ట కడితే మళ్ళీ వ్యవసాయం ఎలా మొదలు పెడతాడు? ఆ ప్రశ్నకు సమాధానమే స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. ఆర్క్టిక్ ప్రాంతంలో నార్వేలోని ఒక పర్వతాన్ని 120 మీటర్లు తొలగించి ఈ డూమ్స్డే వాల్ట్ని కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షలకు పైగా రకరకాల విత్తనాలను భద్రపరిచారు. ఇది భూమి యొక్క వ్యవసాయ వారసత్వానికి ఒక బ్యాకప్ అని చెప్పాలి. ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడు -18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. భూకంపాలు, అణుబాంబు దాడులను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఇది మానవ జాతికి ఒక ఆఖరి ఆశ. అందుకే ఇక్కడికి సాధారణ ప్రజలకు ప్రవేశం లేదు. ఇది కేవలం ప్రపంచం అంతమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్న ఒక నిశ్శబ్ద రక్షకుడనే చెప్పాలి. నెంబర్ 5 పైన్ గ్యాప్, ఆస్ట్రేలియా. అమెరికా యొక్క రహస్య కన్ను కూడా చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలోని ఎడారి మధ్యలో ఉన్న ఈ వింతైన గోళాలు ఏంటని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దీని పేరు పైన్ గ్యాప్. అధికారికంగా ఇది ఒక శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్. కానీ అన్అఫీషియల్గా ఇది భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన గూఢాచార కేంద్రాలలో ఒకటి. దీన్ని అమెరికన్ CIA మరియు ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కలిసి నడుపుతున్నాయి. ఈ బేస్ నుండి వాళ్ళు ప్రపంచంలోని ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఇంకా ఇతర కమ్యూనికేషన్స్ని వినగలరని చెప్తారు. ఇది ప్రపంచ గూఢచర్యానికి ఒక కేంద్ర బిందువు లాంటిది. ఇక్కడ ఏం జరుగుతుందో బయటికి ప్రపంచానికి చాలా తక్కువ తెలుస్తుంది. దీని చుట్టూ ఉన్న గగనతలాన్ని కూడా నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఆస్ట్రేలియా నడిబొడ్డున ఉన్న అమెరికా రహస్య కన్ను అని కూడా చెప్పొచ్చు. నెంబర్ 4 క్లబ్ 33 డిస్నీల్యాండ్, USA. ప్రపంచంలోనే అత్యంత ఎక్స్క్లూజివ్ క్లబ్ అని చెప్పాలి. డిస్నీల్యాండ్ పిల్లల స్వర్గం. కానీ ఆ స్వర్గం మధ్యలో కేవలం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, శక్తివంతులు మాత్రమే అడుగుపెట్టగలిగే ఒక రహస్య ప్రదేశం ఉంది. దాని పేరే క్లబ్ 33. ఇది వాల్ట్ డిస్నీ స్వయంగా ప్రారంభించిన ఒక ప్రైవేట్ క్లబ్. ఇందులో సభ్యత్వం పొందాలంటే మీరు మొదట $50,000, సుమారుగా 40 లక్షల రూపాయలు చేరడానికి చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి ఏటా $15,000, సుమారుగా 12 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. కానీ డబ్బుంటే సరిపోదు, దీని వెయిటింగ్ లిస్ట్ చాలా సంవత్సరాలు ఉంటుంది. నెంబర్ 3 షెర్నోబిల్ ఎక్స్క్లూజివ్ జోన్. ఇది ఉక్రెయిన్లో ఉంది. రేడియేషన్ భూతం అనే చెప్పాలి. 1986 ఏప్రిల్ 26న మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన షెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలిపోయింది. ఆ పేలుడు హిరోషిమా బాంబు కంటే 400 రెట్లు ఎక్కువ రేడియేషన్ని గాల్లోకి విడుదల చేసింది. ప్రభుత్వం వెంటనే ప్లాంట్ చుట్టూ 30 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ జోన్గా ప్రకటించింది. లక్షలాది మందిని వాళ్ళ ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ ప్రదేశం ఈ రోజుకి భూమి మీద అత్యంత రేడియో ధార్మికత ఉన్న ప్రదేశాల్లో ఒకటి. ఇప్పుడు కొన్ని టూరిస్ట్ గ్రూప్లను పరిమిత సమయం వరకు లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ నివసించడం మాత్రం అసాధ్యం. ఆ గాలిలో, నేలలో, ఇంకా నీటిలో రేడియేషన్ మన కంటికి కనిపించకుండా ఉంటుంది. ఇంకా అక్కడ రేడియేషన్ ప్రభావం తగ్గలేదు. అందుకే అక్కడికి వెళ్ళడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం చాలా మందిని అనుమతించదు. నెంబర్ 2 ఏరియా 51. ఇది నెవాడా, USAలో ఉంది. ఏరియా 51 నెవాడా ఎడార్లో ఉన్న ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఇక్కడికి వెళ్ళడానికి కనుక మీరు ట్రై చేస్తే నిమిషాల్లోనే మిమ్మల్ని కాల్ చేస్తారు. ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఇక్కడ కొంత దూరంలో గూఢాచార విమానాలను, ఆయుధాలను పరీక్షిస్తారు. కానీ కాన్స్పిరసీ థియరిస్టులు చెప్పేది వేరేలా ఉంది. 1947లో రోజ్వెల్లో కూలిపోయిన ఏలియన్ స్పేస్ షిప్ను, దానిలోని ఏలియన్ల శవాలను ఇక్కడే దాచారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసి అమెరికా కొత్త ఆయుధాలను తయారు చేస్తుందని వాళ్ళ వాదన. నిజం ఏది, అబద్ధం ఏదని ఇంతవరకు ఎవరికీ తెలియదు. అది అమెరికా ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. ఆ నిజం బయటపడే వరకు ఏరియా 51 ప్రపంచానికి ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోతుంది. మన లిస్టులో అన్నిటికన్నా నెంబర్ 1 స్థానంలో ఉంది ఇసే గ్రాండ్ ష్రైన్, జపాన్. ఇది షింటో మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ సూర్యదేవుణ్ణి పూజిస్తారు. సాధారణ ప్రజలకు కేవలం బయట నుంచి మాత్రమే అనుమతి ఉంటుంది. లోపల ఉన్న ప్రధాన గుడికి చాలా దూరం నుండే ఆ దేవుని దర్శించుకోవాలి. దాని పైకప్పును మాత్రమే చూడగలం. లోపలికి వెళ్ళే అధికారం కేవలం జపాన్ రాజకుటుంబానికి చెందిన పూజారులకు, రాకుమారికి మాత్రమే ఉంటుంది.
3 పవిత్ర సంపదలలో ఒకటైన యాతనో కగామి అనే పవిత్ర అద్దం ఉందని నమ్ముతారు. అది సాక్షాత్తు సూర్యదేవత యొక్క ప్రతిరూపం అని వాళ్ళ నమ్మకం. ఈ గుడిని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మళ్ళీ కొత్తగా నిర్మిస్తారు. పాత గుడిని కూల్చేస్తారు. ఈ సంప్రదాయం గత 1300 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఎందుకు? దేవుడి శక్తిని, అక్కడున్న స్వచ్ఛతను కాపాడడానికి. ఇక్కడ సీక్రెట్ మిలిటరీ టెక్నాలజీ లేదు, ప్రాణాంతకమైన పాములు లేవు. కేవలం స్వచ్ఛమైన నమ్మకం ఉంది. నమ్మకాన్ని కాపాడడానికి, దైవత్వాన్ని పరిరక్షించడానికి ఈ ప్రదేశం ప్రపంచం నుండి వేరు చేశారు. అందుకే ఇది మన లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకంటే సైన్యం కన్నా, ప్రభుత్వాల కన్నా నమ్మకం కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన గోడలను నిర్మిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.